తెలంగాణ శాసనసభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అధ్యక్ష, ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా, రైతుల భూములు సేకరించకుండా, R&R చేయకుండా మొత్తం గ్రామాల్లో ఉన్న పేదల్ని రైతుల్ని ఇబ్బంది పెట్టి బలవంతంగా పోలీసులను పెట్టి లాక్కొని టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు రిజర్వాయర్లని దాదాపు కంప్లీట్ చేసిన అధ్యక్ష 5,000 కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టారు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లా. గొప్ప విషయం ఏంటంటే ఈ రిజర్వాయర్లని కంప్లీట్ చేసిన దాదాపు కానీ హెడ్ వర్క్స్ ఎక్కడికి వెళ్ళైతే నీళ్ళు తీసుకురావాలనో, మరి సోర్స్ తీసుకునే వాటర్ నార్లాపూరా, ఏదైనా ఒట్టెమా, కరువేనా, ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురావాలనో డిసైడ్ చేయాలి అధ్యక్ష. ఇంత మహానుభావుడు గొప్ప మనిషి అంటే కేసీఆర్ గారు 5,000 కోట్లు హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి రిజర్వాయర్లు కంప్లీట్ చేసి కానీ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలనో డిసైడ్ చేయలేదు. ఆ పనులు హెడ్ వర్క్స్ స్టార్ట్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎంతో ఆలోచించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మా అందరి కోరిక మేరకు ఈ ప్రజాధనం వృధా చేసి ఈ ప్రాంత ప్రజల కష్టాలు కూడా పోలేదు, మీరు వెంటనే చర్యలు చేపట్టాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఒక నల్లగొండ జిల్లా వాసిగా, మాజీ పార్లమెంట్ సభ్యునిగా, జిల్లా మంత్రిగా, ఇరిగేషన్ శాఖ మంత్రులుగా పట్టుబట్టి క్యాబినెట్ మీటింగ్లో ఒక 6-7 గంటల పాటు డిస్కస్ చేసి ఏదో నుంచి వాటర్ టన్నల్ ద్వారా 16 కిలోమీటర్ టన్నల్ ద్వారా తీసుకొచ్చి దాదాపు 4 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించాలని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టిన అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని ప్రత్యేకంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. రిజర్వాయర్లు భూములు సాక్రిఫైస్ చేసిన రైతులు రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి కానీ కాలువ పనులు కాలేదు, హెడ్ వర్క్ స్టార్ట్ కాలేదు, కెనాల్స్ తోమలేదు. రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే పొలాలకు నీళ్ళు ఎట్లా వస్తాయి అధ్యక్ష? కాలువలు తోమాలి.